ప్లేట్ కూడా రెండు కట్టలు పెట్టి ఒక బెండకాయలు దీనిలో బెండకాయలు కాదులే ఆయన ఎవరు వస్తున్నాను ఇది తడుంది బాగానే రెండు కట్టలు పెట్టి ఆయనకి ఒక కట్ట తీయేసుకోవాలి. సరే ఇక పూజారి గారు వచ్చేసారు. పూజ మొదలు పెట్టబోతున్నారు. అన్నీ తీసి సర్దుకుంటూ ఉన్నారు. పూజకి కావాల్సిన సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు. మా అన్న పూజ చేయాలి కాబట్టి రెడీగా కూర్చో ఉన్నాడు. ఒక పక్క మా నాన్న ఫోటో పెట్టేసి ఉన్నారు దండేసి. ఒక ప్లేట్లో ఇస్త్రాకు వేసి ఇస్త్రాకు పైన టవల్ వేసి బియ్యం వేసి దాంట్లో ఒకాకులు తీసుకొని ఒకాకులు బియ్యం పైన పెట్టేశారు. బియ్యం పైన పెట్టేసి దాంట్లో పసుపులో నీళ్లు కలిపి పసుపు ముద్ద పెడుతున్నారు గౌరీదేవిని. ఇక గంధము పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసుకుంటున్నారండి పూజకి. ఇక ఒక సైడ్ ఏమో మామిడి ఆకులు తెప్పించారండి. 5 ఆకులు ఉండే కొమ్మ తెప్పించాలంట. అలా 3 కొమ్మలు తెప్పించాము. తర్వాత పువ్వులు, అగరబత్తి, సాంబ్రాణి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నారండి. పూజ్యులైన మా నాన్నగారికి పూజ చేస్తున్నారండి. ఇవాళ 1వ వర్ధంతి కాబట్టి ఇలా చేస్తారు. ఇక పూజ ప్రారంభం చేస్తున్నారు. మంత్రాలు చదువుతూ ఉన్నారు పూజారి గారు. ఒక పక్క కాపర్ చెంబులో నీళ్లు తీసుకొని ఉంగరానికి ఏదో కట్టేసి చేస్తున్నారండి. దీన్ని నీళ్ళు వదలటం అంటారంట. ఇక పిండ ప్రదానం చేస్తారండి. పిండ ప్రదానం చేసినాక 5 ఇస్త్రాకులు వేసుకొని 5 5 రకాలు పెట్టాలి. డబ్బులు, తర్వాత ఆకుకూరలు, ఏమేమి తెచ్చామో అన్ని పదార్థాలు పెట్టాలి. ఇవి పూజారికి ఇచ్చేయాలన్నమాట. ఒక్కొక్కటి ఇచ్చేస్తే ఒక్కొక్క దాంట్లో 100 వేసి ఇచ్చేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా మా డాడీకి ఏమేమి పెట్టాము అవన్నీ ఆయన ముందు పెట్టి తర్వాత కాకికి పెడతాం జరుగుతుంది. కాకికి ఎందుకు పెడతారంటే కాకి రూపంలో వచ్చి తింటారని ఒక నమ్మకం అండి. అంటే సంవత్సరకం రోజు పైనుంచి దిగి వచ్చి ఇక్కడ తింటారు, కాకి రూపంలో తినేసి వెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఇంకా గరుడ పురాణం ప్రకారం అలా చెప్తారండి. పిండం పెట్టేటప్పుడు 3 తరాల వాళ్ళని పిలుస్తారండి. మా నాన్నగారిని, వాళ్ళ తాతని, వాళ్ళ ముత్తాతని, ముగ్గురిని పిలుస్తారు. వాళ్ళు వచ్చి పిచ్చేస్తారన్నమాట. ఇక భోజనాలు కూడా వచ్చేసి ఏమున్నాయి చూస్తామండి. ఏం స్వీట్స్ ఇవి? ఒకటి చూపించాను. మలై కాజా, టమాటా పచ్చడి, పన్నీర్ బాట మసాలా, వెజ్ బిర్యానీ, రైతా. ఇదేం కూర? నూనె వంకాయ. ఇది వెజ్ వాళ్ళకి పప్పు. ఓకే. అక్కడ మీ వయసుకి కట్టుకోండి. నాన్ వెజ్ వాళ్ళు కూడా స్వీట్స్. స్వీట్ అదే సేమ్ స్వీట్. మలై కాజా, చికెన్ కుర్మా, మటన్ బిర్యానీ, ఇదేంటి? గోంగూర. కిల్లి. ఒకసారి ఓపెన్ చేయరా? ఏ ఒక ఫోటోలో పెట్టారు అంటే పెట్టారు.
అప్పుడే మళ్ళీ దాన్ని హోమ్ డైరెక్ట్ అవును మా డాడీ గుర్తుగా పెడతాం. అనుకోండి ముందు ఇటు చూడు మమ్మీ, మమ్మీ సీనియా దండం పెట్టుకో, దండం పెట్టుకో, కూర్చొని పెట్టుకో, ఏం కాదు. విడుపులు అవి ఎండ పడుతుంది. సరే ఓకే డన్. అంతేనండి, ఈ వీడియో ఇంటర్ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, పక్కనతో షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి హోమ్ డిలైట్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్. మా చిన్ననాటి స్నేహితురాలు ఇంకా మా డిగ్రీ ఫ్రెండ్ కూడా వచ్చిందండి విచ్చేసిన ఫంక్షన్కి. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఏంటి అమ్మాయి, ఏంటని అప్పుడైపోయిందా? ఏం తిన్నారు మీరు? నేను చూడలేదు.